క్రైస్తవ మతంలోకి మారిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వర్తించదంటూ వస్తున్న తీర్పులపై ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెడమర్తి రవి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏటా ఏదో ఒక నేపథ్యంతో సుప్రీంకోర్టులో కేసులు వేసి ఇలాంటి తీర్పులు వచ్చేలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. క్రైస్తవులను భయపెట్టడమే లక్ష్యంగా అనేక రకాలుగా ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సంవత్సరానికి ఒకసారి కావాలనే సుప్రీంకోర్టులో కేసులు వేసి మతం మారిన వారికి అట్రాసిటీ చట్టం వర్తించదని తీర్పులు వచ్చేలా కుట్రలు చేస్తున్నారని పెడమర్తి రవి ఆరోపించారు. క్రైస్తవ మతస్థులను భయభ్రాంతులు గురి చేయడానికి, వారిని సామాజికంగా ఇబ్బందులు పెట్టడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సమానంగా ఉండాలని, బాధితులందరూ ఏకం కావాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడం సరికాదని, అట్రాసిటీ చట్టం అమల్లో వివక్ష చూపొద్దని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈరోజు మఠలాదివారం సందర్భంగా నన్ను ఇక్కడ రెండవసారి ఆహ్వానించినటువంటి క్రైస్తవులందరికీ, సంఘాలకు, క్రైస్తవ సంఘాల ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. క్రైస్తవాన్ని ఆచరించడానికి ఈ దేశంలో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కొత్తగా ప్రతి సంవత్సరానికి ఒకసారి సుప్రీంకోర్టులో ఎవరో ఒకరు కేసేసి క్రైస్తవం తీసుకుంటే రిజర్వేషన్లు వర్తించవు, క్రైస్తవం తీసుకుంటే ఎన్నికల పోటీ చేయలేము, క్రైస్తవం తీసుకుంటే ప్రభుత్వం యొక్క రాయితీలు రావని చెప్పేసి నిరంతరం సుప్రీంకోర్టు తీర్పులు ఇస్తా ఉన్నది. దానికి వ్యతిరేకంగా మనందరం కూడా ఏకం కావాలి. ఆ తీర్పు వ్యతిరేకంగా క్రైస్తవులు మొత్తం కూడా ఏకం కావాలి. ఇవాళ క్రైస్తవం తీసుకుంటే ఎవరి కులం ఉంటే ఆ కులం సర్టిఫికేట్ ఇవ్వాలని మనం ప్రభుత్వాన్ని కోరాలి. ఎవరి కులం ఏది ఉంటే, మనం మీ అందరికి తెలుసు, మనం క్యాస్ట్ సర్టిఫికేట్ అడతాం కానీ మత సర్టిఫికేట్ మనం అడగం. మరి సుప్రీంకోర్టు అంత పెద్దది, అదంతా కేవలం క్రిస్టియన్లని ఉద్దేశించి వాళ్ళని భయపెట్టడం కోసమని వెనక కొంతమంది ప్రోత్సహిస్తే వచ్చినటువంటి తీర్పు అది తప్ప కులం 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 మారదు. ఈ దేశంలో వాళ్ళు చచ్చిపోయిన కనుక ఒకటే కులంలో ఉండాలి. ఎందుకంటే ఎస్సీలు మారితే కులం పోతుంది, రిజర్వేషన్ వర్తించదు అంటున్నారు. ఇతర కులాలు మారితే మాత్రం అంతే ఉంటదట.